నమస్తే అందరికీ. ఈ వీడియోలో మనం 2025లో డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ఏ విధంగా అయితే చేంజ్ చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఒక పర్సన్‌కి ఓల్డ్ కంపెనీ నుండి న్యూ కంపెనీకి 2 సార్లు అయితే ట్రాన్స్‌ఫర్ అయితే పెట్టుకుంటే అది రిజెక్ట్ అయితే అయ్యింది. ఇతను నా దగ్గరకు అయితే రావడం జరిగింది. ఈ పర్సన్‌కి నేను జాయింట్ డిక్లరేషన్ ద్వారా డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్‌లో మీకు అయితే చూపిస్తాను. వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు ఖచ్చితంగా ఏ విధంగా జాయింట్ డిక్లరేషన్ అనేది చేయాలో తెలుస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది మాత్రం చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు కంటెంట్ ఉన్న వీడియోలు మాత్రమే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీరు మెంబర్ పోర్టల్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ క్లిక్ చేసి ట్రాక్ క్లైమ్ స్టేటస్ చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది ఫీల్డ్ ఆఫీస్లో రిజెక్ట్ అయితే చేయడం జరిగింది. మీరు ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ రిజెక్ట్ అయినప్పుడు ముందుగా పాస్బుక్ ఓపెన్ చేసి దాంట్లో ఎందుకు రిజెక్ట్ అయింది అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. నేను పాస్బుక్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే జనవరి 2020 నుండి ఆగస్టు 2020 వరకు కంట్రిబ్యూషన్ అయితే లేదు. దీని గురించి క్లారిఫై చేయమని అడుగుతున్నారు. ముందుగా సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేద్దాం. ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ చూసినట్లయితే 1 డిసెంబర్ 2019 అని ఉంది. ఇప్పుడు కంట్రిబ్యూషన్ చూద్దాం. పాస్బుక్ ఓపెన్ చేస్తే ఈ మెంబర్ ఐడిలో ఫస్ట్ కంట్రిబ్యూషన్ అనేది ఆగస్ట్ 2020 నుండి అయితే వేయడం జరిగింది. జాయింట్ డిక్లరేషన్ ద్వారా డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది చేంజ్ చేద్దాం. ముందుగా మేనేజ్ క్లిక్ చేసి జాయింట్ డిక్లరేషన్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ సెలెక్ట్ మెంబర్ ఐడి అని ఉంటుంది. మనకు ఏ మెంబర్ ఐడిలో అయితే డేట్ ఆఫ్ జాయినింగ్ మిస్టేక్ ఉందో ఆ మెంబర్ ఐడిని క్లిక్ చేసి మన యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎఫ్ అలాగే డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎస్ అని మనకి రెండు కనిపిస్తాయి కదా. చేంజ్ చేసి తర్వాత మనం చెక్ బాక్స్ మీద టిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మనకు అవైలబుల్ డీటెయిల్స్ చేంజ్ రిక్వెస్టెడ్ అని కనిపిస్తాయి. మనం కరెక్ట్గా చేంజ్ చేసామో లేదా అని చెక్ చేసుకుని చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, అవైలబుల్ డీటెయిల్స్, చేంజెస్ డీటెయిల్స్ అలాగే అప్రూవ్డ్ స్టేటస్. ప్రజెంట్ స్టేటస్ అయితే మెంబర్ అప్రూవ్డ్ అని వచ్చింది. మీరు చూసారు కదా, ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా అయితే డేట్ ఆఫ్ జాయినింగ్ చేంజ్ అయితే అవ్వడం జరిగింది. చేంజ్ చేసే ముందు మాత్రం సరిగ్గా చెక్ చేసుకోండి. కంట్రిబ్యూషన్ అనేది మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఈ జాయింట్ డిక్లరేషన్ చేయాలి, లేకపోతే అవ్వదు. మీకు చేంజ్ అయిన డీటెయిల్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేస్తే మీరు చూస్తున్నారు కదా, 1 ఆగస్ట్ 2020 డేట్కు అయితే డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎఫ్ అలాగే డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎస్ కూడా రెండు కూడా చేంజ్ అయితే అవ్వడం జరిగింది. ఇది ఈ రోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈపీఎఫ్కి సంబంధించిన సర్వీసెస్ కొరకు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.